ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం నీ సన్నిధిలో మేము ఉండడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణం కొరకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యము చేత నీ బిడ్డలతో మాట్లాడము యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇలారా దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఎవరంటే ధన్యులు? దివారాత్రములు ధ్యానించేవాడు. అయితే దేవుని వాక్యమును దివారాత్రములు కాదు కానీ 1 గంట కూడా ధ్యానించడం లేదు. ఒక సేవకుడు, సార్ మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి సార్ అన్నాడు. ఏంది, దేనికోసం ప్రేయర్ చేయాలి మీ అబ్బాయి కొరకు అని అడిగాను. అంటే మా వాడు చదువుకోరా అంటుంటే, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చదువుకోరా అంటుంటే వాడు జబర్దస్త్ డ్యాన్స్ నేర్చుకుంటానంటున్నాడు సార్ అంట. సేవకుని కొడుకు. అదేనా? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలంట. ఆనందము దేవుని ధర్మశాస్త్రంలో దొరుకుతుంది ప్రియులారా. నేను ఒకరోజు కూడా బైబిల్ చదవకుండా మానను. హల్లెలూయా. బైబిల్ ఒక్కరోజైనా చదవకుండా నేను మానను. ఖచ్చితంగా బైబిల్ చదువుతాను ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, ధర్మశాస్త్రం వాక్యాల్లో చదువుతూ ఆనందించాలి. ఏం చేయాలి? వాక్యం చదువుతప్పుడు ఆనందించాలి. చాలామంది బైబిల్ తీసుకోకుండా వస్తుంటారు కదా. బైబిల్ మనకు ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి ఇస్తుంది? ఆనందం. చదవండి ఆ మాట, మళ్ళీ చదవండి. ఎంత మంచి మాట. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరు రాస్తున్నారు ఇది? ఒక రాజు రాస్తున్నాడు. దావీదు రాజు రాస్తున్నాడు. ప్రియులారా, ఆనందించడం నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రములు వాక్యమును చదివే దాంట్లో ఆనందించడం నేర్చుకున్నారు. బ్రదర్ అండ్ ఫెలోషిప్లు బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. చదవాలి, బాగా చదవాలి. ఎవరి కోసం చదవాలి? ఎవరి కోసం అండి చదవాల్సింది బైబిల్? ఎవరి కోసం చదవాలి చెప్పు? నా కోసం నేను చదవాలి. నేను ఆనందించడానికి కొరకు, నేను దేవుళ్ళు ఆనందించడానికి కొరకు, నీవు దేవుళ్ళు ఆనందించడానికి కొరకు, నీవు దేవుల్లో దీవించబడ్డానికి, నేను దేవునిలో దీవించబడ్డానికి, నీవు దేవుని చేత నడిపించబడ్డానికి, నేను దేవుని వాక్యము చేత నడిపించబడ్డానికి చదవాలి. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము నడిపిస్తుందండి. ఏం నడిపిస్తుంది? దేవుని వాక్యం నడిపిస్తుంది.
మనుషులు నడిపిస్తే ఏమంటే ఎలా ఉంటుంది? మనుషులు ఎక్కడ నడిపిస్తారు? ఎక్కడ నడిపిస్తారు చెప్పండి? యవనస్తులైతే ఎక్కడ నడిపిస్తారు? రే సినిమాకు పోదాంపా నడిపిస్తారు కదా. రే సినిమారా, కొత్త సినిమా వచ్చిందిరా కదా, ఆ నడిపింపు బాగుంటుందా? రే అమ్మాయి భలే ఉందిరా అమ్మాయి, ఆ నడిపింపు మంచిదేనా? రే మనము బాగా చదువుకొని కాలేజ్ ఫస్ట్ రావాలా అని నడిపిస్తే అది మంచిది కదా, అది మంచిది. రే మన అమ్మ నాన్నలు మన కోసం ఎంత కష్టపడుతున్నారా, ఎండకు వానకు తడిచిపోతున్నారా, కష్టపడి కూలీ డబ్బులతో మనల్ని చదివిస్తున్నారా. మనం అలాగ వెళ్ళకూడదురా, మనం అలాంటి క్రియల్లోకి మనం వెళ్ళకూడదురా, ఆ చెడులోనికి మనం వెళ్ళకూడదు, ఆ పాపంలోనికి మనం వెళ్ళకూడదురా. మనం బాగా కష్టపడి చదవాలరా, చదివి మనం పెద్ద ఉద్యోగం కొట్టుకున్నారా అని ఈ నడిపింపు నీ స్నేహితులతో నీకు దొరుకుతుందా? అలాంటి స్నేహితులు అసలు ఉన్నారా? ఉన్నారా? అసలు తాగుబోతు స్నేహితులు ఉన్నారా? వ్యభిచారం చేసే స్నేహితులు ఉన్నారా? నరహత్య చేసే స్నేహితులు ఉన్నారా? ఎవరు ఉన్నారు నీకు? నీ స్నేహితులు ఎవరు? ఒక ఆయన చెబుతున్నాడు, అబ్బాయి నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు చెప్పయ్యా, నీ గురించి నేను చెబుతా. నువ్వు ఎలాంటి వాడు నేను చెప్తా. అయ్యా నా స్నేహితులంతా తాగుతారయ్యా, బాగా సినిమాలు చూస్తారయ్యా, వ్యభిచారం చేస్తారయ్యా, దొంగలయ్యా. రే నీవు కూడా అలాంటి వాడు వేరా, ఇంకా అలాంటి వాళ్ళతో తిరిగితే నువ్వేం నేర్చుకున్నారా? నీవు కూడా అలాంటి వాడు వేరా. అయితే మానేసేయి నువ్వు వాళ్ళతో తిరగడం. దేవుని వాక్యం ఏం చెబుతుంది? దుష్ట సాంగత్యము ఏం చేస్తుందంట? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తా, మంచివాడిని కూడా చెరిపేస్తుందంట. ప్రియులారా, దుష్ట సాంగత్యము మానాలి అయా, చెడు సాంగత్యం నువ్వు మానాలి. నీ చెడు స్నేహం నిన్ను పాడు చేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ చదువు పాడు చేస్తుంది, నీ వ్యాపారం పాడు చేస్తుంది. వ్యాపారం చేసేవాడు ఉన్నాడు అనుకోండి, వ్యాపారం చేసేవానికి బాగా తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు కలిశాడు అనుకోండి, వాడు వ్యాపారం చేసిన డబ్బులన్నీ ఏం చేస్తాడు చెప్పండి? తాగుడికి వ్యభిచారానికి అయిపోతాయి. కానీ వ్యాపారం అభివృద్ధి అవుతుందా? అసలు దివాలా తీసి ఇంట్లో కూర్చుంటాడు, అప్పుల పాలైపోతాడు. ప్రియులరా, దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందించడం నేర్చుకోవాలి. ఒక విశ్వాసి, దేవుని నమ్మిన బిడ్డ ఒకరోజు కూడా వాక్యం చదవడం మానకూడదు. నీవు ఒక రోజంతా అన్నం తినకపోయినా పర్వాలేదు, కానీ నీవు వాక్యము చదవకుండా నీవు మానకూడదు. అది దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించడం నేర్చు. ఆనందిస్తావా? ఈ రోజు నుంచైనా ఆనందం అందులోనే ఉంది, వాక్యంలో ఆనందము వాక్యంలో ఉందండి. జుంటి తేనె దారాల కంటే మధురమైందంట వాక్యము. హల్లెలూయా. ఎలాంటిదంట? నువ్వు చేదు కూడా తింటూనే ఉంటే తీపి అయిపోతుందంట. చేదే తింటూ తీపి అయిపోతే మధురమైన తేనె లాంటి వాక్యం చదువుతుంటే నీవి అంత మధురమైపోతావు. నీ జీవితం ఎంత మధురంగా నీవు మార్చబడిపోతావు.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృప సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృప సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడండి. నువ్వు వాక్యం చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం అండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడండి. అది నువ్వు వాక్యం చదువుతుంటే ప్రార్థన చేయడము, నువ్వు దేవునితో మాట్లాడడం. అంతేనా? ప్రార్థన చేయడం అంటే నీవు దేవునితో మాట్లాడము. నీవు బైబిల్ చదవటం అంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. వాక్యమే దేవుడై ఉన్నాడండి. నువ్వు చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. దేవుడు నాతో మాట్లాడండి. నాతో దేవుడు ఎప్పుడు మాట్లాడండి, నాతో ఎప్పుడు మాట్లాడలేదండి అంటుంటారు. నీ వాక్యం చదువు, దేవుడు నీతో మాట్లాడతాడండి. ఎందుకు? వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ సత్యం నువ్వు తెలుసుకో. దేవుడు నాతో మాట్లాడలేదండి, దేవుడు నాతో మాట్లాడలేదు అంటున్నావే. వాక్యం చదువుతుంటే దేవుడు నీతో మాట్లాడ్డా? దేవుడు నీతో మాట్లాడతాడు వాక్యం చదివేటప్పుడు. వాక్యమే దేవుడై ఉన్నాడు. నువ్వు ఎంత చదువుతుంటే దేవుడు నిన్ను అంతగా మాట్లాడుతుంటాడు. ఈ దినాల్లో ఇద్దరు స్నేహితులు కలుసుకుంటే ఏం చేస్తారు? స్నేహితులు ఇద్దరు కలుసుకుంటే మాట్లాడుతుంటారు. రాత్రి 10-11 వరకు మాట్లాడతారు, 12 వరకు మాట్లాడుతుంటే ఒకడు నిద్రపోతాడు. ఒరే నిద్రపోయినవారు నువ్వు అని వీడు నిద్రపోతాడు కదా. రాత్రి మాట్లాడుతూ 1-2 వరకు మాట్లాడితే ఒకడు నిద్రపోతాడు. ఆ తర్వాత వాడిని, అరే నిద్రపోయినావా, నువ్వు మేలుకొని ఉన్నావని మాట్లాడుతూనే ఉన్నా కదరా అని వీడు నిద్రపోతాడు. దేవుడు నీతో మాట్లాడితే అంతకన్నా తీయగా ఉంటుంది. జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం, జుంటి తేనె ధారల కన్నా యేసునామమే మధురం. పడండి. యేసునామం మధురము, యేసు వాక్యము మధురం అండి. చదువుతూ ఉంటే నీ స్నేహితుడు మాట్లాడినట్టుగా యేసు నీతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నీ స్నేహితుడు మాట్లాడితే నేను ఎక్కడో ఒక చోట నిన్ను ముంచేస్తాడు. వింటున్నావా? దేవుడు మాట్లాడితే నీకు అన్ని మేలులు జరుగుతూ వస్తాయి. కానీ నీ స్నేహితుడు మాట్లాడితే నిన్ను ఎక్కడో ఒక చోట ముంచేస్తాడు, నిన్ను ఎక్కడో ఒకటి గుంతలకు తోసేస్తాడు. ఎలా తోసేస్తాడు అంటే, రేయ్ ఆ అమ్మాయి భలే ఉందిరా,
ఏంటి అమ్మాయి భలే ఉందిరా, రే అమ్మాయి నిన్నే చూస్తుందిరా, కదా అమ్మాయి నిన్నే చూస్తుందిరా, నిన్నేదో ప్రేమిస్తున్నట్టుందిరా, నిన్ను ముంచి పాడేస్తాడు. ఇంకా అప్పటి నుంచి నీకు మెంటల్ ఎక్కుతుంది. ఇంకా మెంటల్ ఎక్కి ఇంకా చదువులే సందేలే. వాడు సినిమాకు పోదామంటే డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తావు, వాడు తాగదామంటే నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టదు, నీ కొంప ముంచేస్తాడు. దేవుడు అలా చేయడండి, దేవుడు అలాగ చేయడు. అయ్యా నువ్వు అలా వెళ్ళకూడదయ్యా, అయ్యా నువ్వు అలాగా చూడకూడదయ్యా నా కుమారుడ, నేను పరిశుద్ధుడైన రీతిగా నువ్వు పరిశుద్ధంగా ఉండు నాయన. ఎంత ప్రేమగా నీతో మాట్లాడతాడు. వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని చూసి అందరూ రాళ్ళతో కొట్టాలని తీసుకొని వస్తే ఎవరు కొట్టకుండా వెళ్ళిపోతే అప్పుడు అంటున్నాడు యేసుప్రభు వారు, అమ్మా ఏమంటున్నాడండి, ఏమంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను కొట్టలేదా? లేదయ్యా. అమ్మ నేను కూడా నిన్ను కొట్టనమ్మా. అమ్మా అంట, వ్యభిచారం చేసిన స్త్రీని పట్టుకొని అమ్మా అంటున్నాడు. అమ్మా నేనెవరు కొట్టలేదా అంటే, లేదయ్యా. ఎక్కడికి వెళ్ళారంటే, అందరూ వెళ్ళిపోయినారయ్యా. అమ్మా ఇక నువ్వు కూడా వెళ్ళు తల్లి, అయితే ఇక నువ్వు పాపం చేయొద్దమ్మా, అమ్మా ఇక నువ్వు పాపం చేయొద్దమ్మా. నిన్ను ప్రేమగా నీ వాక్యం చదువుతుంటే దేవుడు నీళ్ళతో అలాగ ప్రేమగా మాట్లాడుతుంటాడు, నేను సరి చేస్తాడు. ఎక్కడెక్కడ పొరపాటు చేసావో అక్కడ అన్నిటినీ దిద్దుకుంటూ వస్తాడు. దేవుని వాక్యం అంత ప్రేమ కలిగిందండి, దేవుని వాక్యం అంత ప్రేమ కలిగినది. దావీదు దేవుని వాక్యమందు ఆనందిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములు నీవు ఆనందించడం నేర్చుకో. అర్థమవుతుందా అమ్మ, అర్థమవుతుందా? దేవుని వాక్యం చదవడం ప్రారంభించి ఈరోజు నుంచి దేవుని వాక్యము చదవడం ప్రారంభించు. నిన్ను సరైన దారిలో నడిపించగలిగిన వాడు యేసు ప్రభువారు తప్ప ఎవరు నిన్ను సరైన మార్గం నడిపించరు. అర్థమవుతుందా? నీ బంధువులు కూడా నడిపించరు, నీ అన్నదమ్ములు నడిపించరు, నీ అక్క చెల్లెలు కూడా నడిపించరు. ఒక ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారండి. తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఒక ఆమెకు డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేశారు, ఇంకొక ఆమెకు ప్రైవేట్గా పనిచేస్తున్న ప్రైవేట్ ఉద్యోగస్తునికి పెళ్లి చేశారు. ఈ ప్రైవేటు ఉద్యోగం చేసే అమ్మాయి అంటది, నాకు ప్రైవేటు ఉద్యోగం చేసే అబ్బాయిని చేశారు, నా గొంతు కోసారు మీరు, దానికైతే డాక్టర్ని ఇచ్చి పెళ్లి చేశారని గొడవ పెట్టుకుందండి. అబ్బో ఎంత గొడవనో! వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్న కొట్టడానికి పోతే తిడుతుంది, నానా బూతులు తిట్టేస్తుంది, నానా బూతులు తిట్టేసి కొట్టడానికి వెళ్ళి రాద్ధాంతం చేసేసి, దేవుడు నిన్ను అయితే తిన్నని మార్గంలో ఆయన మార్గంలో నడిపిస్తాడు. ఎట్లా నడిపిస్తాడు ఆయన? అయ్యా నేనే మార్గమును సత్యమును జీవమునయ్యా, నా మార్గం నేను నడిపిస్తాను. ఎవరంట మార్గము? ఎవరు మార్గము? యేసుప్రభు వారి మార్గం. ఈ మార్గము యేసుప్రభు మార్గము ఎక్కడ తెలుస్తుంది మనకు? ఎక్కడ తెలుస్తుందండి? ఎక్కడ? పరలోకంలోనా?
వాక్యం చదువుతుంటే తెలుస్తుంది ఆయన మార్గం ఏంటో. ఆయన మార్గం ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నువ్వు ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది మంచి, ఇది చెడు, ఇది దేవుని మార్గం అండి. వాక్యం నువ్వు చదువుతుంటే దేవుడు నిన్ను నడిపిస్తాడండి. హల్లెలూయా. దేవుని మార్గము, దేవుని వాక్యము చదువు వాళ్ళకి అర్థమవుతుందండి. దేవుని వాక్యము చదివే వాళ్ళకి దేవుని మార్గం అర్థమవుతుంది. నీవు దేవుని మార్గములు నడవాలని ఆశపడుతుంటే దేవుని వాక్యం ఎక్కువగా చదువు. దేవుని వాక్యమునందు ఆనందించడం నేర్చుకో. దావీదు ఆనందించడం నేర్చుకున్నాడు. చదువుతుంటే దేవుని వాక్యం రుచి అంటే నీకు అర్థమవుతుంది. చదవడం ప్రారంభించు. అర్ధగంట చదువుతుండు, తర్వాత ముక్కాలు గంట చదువుతుంది, తర్వాత గంట చదువుతుండు, తర్వాత గంటన్నర చదువు, తర్వాత 2 గంటలు చదువు. అలాగ పెంచుకుంటూ పో. చదువుతుంటే జుంటి తేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటి తేనె ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. ఆయన సన్నిధి అలాగా తేనెలాగా నువ్వు తాగుతూ ఉంటే ఆయన సన్నిధి నీకు అప్పుడు మధురంగా అయిపోతుంది, మధురముగా అయిపోతుంది. నీ జీవితము మారగా ఉందేమో ఇప్పటికీ. నీ జీవితం వాక్యము చదువుతుంటే మధురముగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుతుంటే నీ జీవితం మాత్రం మధురముగా మార్చబడుతుందండి. దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించాలి. అది ఆనందించడం నేర్చుకో, అభ్యాసం చెయ్యి. చదువుతుండు ఎలాగ నీ జీవితం మారిపోతుందో, ఎలాగ నువ్వు సత్యం వైపు నడిపించబడుతూ ఉంటావో, ఎలాగ దేవుని ఆత్మచేత నడిపించబడుతుంటావో చూస్తావు. ఎలాగ నువ్వు కరెక్ట్ మార్గంలో నడుచుకుంటూ వెళ్తావు, ఎక్కడ దారి తప్పవు. ఎప్పుడు నువ్వు దారి తప్పకుండా ఉండేది దేవుని వాక్యమును ఎక్కువ చదువుతుంటే నీవు చక్కగా నడిపించబడతావు. అది ప్రియులారా, వాక్యాన్ని ప్రేమించండి, ధర్మశాస్త్రం చదువుటలో ఆనందించండి. వాక్యమే దేవుడైనాడు. నువ్వు చదివే కొద్దీ దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు ఎంత చదువుతుంటావో దేవుడు అంతగా మాట్లాడతాడు. మాట్లాడుతుంటే నీ స్నేహము దేవునితో ఇలాగ పెనవేసుకుంటూ పోతుంది. నీవు దేవునితో మాట్లాడుతుంది, దేవుడు నీతో మాట్లాడుతుంది, నీ దేవుడు నువ్వు మాట్లాడుతుంటావు. ఒకరినొకరు మాట్లాడుకుంటూ నీ స్నేహము ఎంత బలంగా మారిపోతుందండి. నేను నిజమైన స్నేహితుని. ఎవరండి? నిజమైన స్నేహితుడు యోహాను సువార్త 15వ అధ్యాయము 1.
నేను నిజమైన ద్రాక్షవల్లిని. దీంట్లో అంటుకట్టబడాలండి. హల్లెలూయా. ఏం కట్టుబడాలి? నిజమైన ద్రాక్షవల్లిని నేను. ఎలాగ అంటుకట్టబడతాము? ఒకరినూరు మాట్లాడుకుంటుంటే ఒకరినూరు మాట్లాడుకుంటుంటే, ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటుంటే, ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటుంటే, ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటుంటే, ఒకరి ఆనందం ఒకరు పంచుకుంటుంటే ఏమవుతుంది? క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. అవునా? అంతేనా? అప్పుడు ఏమవుతుంది? ఈ దావీదు యోనాతాను వలె స్నేహం అయిపోతుంది దేవునితో. హల్లెలూయా. ఆయన ద్రాక్షవల్లి, నేను మీరు తీగలు ఏమవుతుంది? ద్రాక్షవల్లికి అంటుకట్టబడి పెనవేసుకుంటే తీగలు ఏమవుతాయి? చుట్టుకొని పోతాయి కదా. తీగలు చక్కగా పోతాయా? అక్కడి నుంచి ఇక్కడ చుట్టుకుంటూ పోతాయి, ఇక్కడ నుండి అక్కడ చుట్టుకుంటూ పోయి పెనవేసుకొని పోతుంది. ప్రియులరా, ఆ బంధము, ఆ పెనవేసుకునే బంధము దేవునిలో మన బంధమై ఉండాలండి. ఆ బంధము, పెనవేసుకునే బంధము దేవుని వాక్యము చదవటంలో ఉంటుందండి. దేవుని వాక్యమును చదవండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. దేవుడు గొప్పగా దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ ధర్మశాస్త్రం ఆనందించే బిడ్డలుగా చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప ఈ దినమును దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.